సార్ ఈసారి అన్న గెలుస్తానంటావా? ప్రయత్నం చేయాలి కదా సార్, చేస్తేనే కదా తెలిసేది. ఇప్పటికి 2 సార్లు పోటీ చేశానయ్యా, ఇది 3వసారి. ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలని ఉందయ్యా. ఈసారి ఫిక్స్ సార్, మీరే ఎమ్మెల్యే. ఒక్కసారి గెలిస్తే చాలయ్యా, ఆ తర్వాత చచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యేని పిలిచినా ఎమ్మెల్యే అంటారుగా, అది చాలయ్యా. అమ్మా చేతులు ఖాళీలో పక్కెళ్ళు. ఏందయ్యా మనం ముష్టోళ్ళు అనుకుంటుందా ఏంది? అవతలకు బాగుంటుంది. మనం అందుకే కదా సార్ వచ్చింది. అవునా? అదే సార్, ఓట్లు అడుక్కోండి. అవును కదా. పిలవండి పిలవండి. అమ్మా మీరా? నేనేనమ్మా. అమ్మా నీ ఓటు నాకే వేయాలి తల్లి. సరేనయ్యా. అమ్మా ఈ ఒక్కసారిగా ఆయన ఓటేసి గెలిపించండి. అసలే వయసు అయిపోయింది, ఈసారి ఎలక్షన్ వరకు ఉంటాడో లేదో తెలియదు. ఒకవేళ ఈ లోపు ఈయన పోయాడు అనుకోండి, ప్రేతాత్మ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందుకని ఒకసారిగా ఈయన ఓటేసి ఈయన గెలిపించండి అమ్మా. అమ్మా ఎలక్షన్లు దగ్గర పడుతుంది కదా, ఒకసారి కనపడేద్దామని. అంతేగా, పరీక్షలు దగ్గర పడితే పిల్లకాయలకి దేవుడు కూడా గుర్తొచ్చినట్టు ఎలక్షన్ల దగ్గర పడితేనే కదా మేము మీకు గుర్తొచ్చేది. చెప్పడానికి ఏం లేదు, సూటిగా చెబుతున్నా. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కటికి 5 చొప్పున మొత్తం 25. పోయినసారి మనం 10గా ఇచ్చింది. అవతల ఖర్చులు పెరిగిపోవాలా? పోయినసారి 10 ఇచ్చారు కదా, ఈసారి 12 ఖాయం చేసుకోమన్నారు మా రాయుడు గారు. ఏమయ్యా ఇదేమో కూరగాయ బేరం అనుకున్నావా? తగ్గేదేలే, తగ్గించొద్దు. ఫైనల్గా 15 మీద ఖాయం చేసుకోండి, ఇంకేం మాట్లాడొద్దు మీరు. అంతగా బతిలో ఆడుతున్నావుగా. సర్లే, పోయినసారి కూడా లచ్చలు గుంతాడు, 60 ఏట్ల తేడాతో ఓడిపోయావు. ఈసారి అన్న వేస్తానంటావా? అడుగు గొట్టం వచ్చాడు, కొట్టండి కొట్టండి. వాళ్ళు ఏంది కొట్టండి కొట్టండి అంటున్నారు? పంప తీసి కొడతారేంది? కొట్టండి కొట్టండి అంటే జేజేలు కొట్టమని. దిగొచ్చుంటావా? రండి. మన కొట్టం అన్నకే, మన కొట్టం అన్నకే. ఈ కొట్టనుందా? కొట్టం కొట్టం రాకుండా మా ఎమ్మెల్యే గారు ఫీల్ అవుతున్నారు. పూర్తిగా చదవండి. కొట్టం గోపాలకృష్ణకి జై, కొట్టం గోపాలకృష్ణకి జై. పేరు ఫుల్గా పలకాలంటావు అంతేగా. పేరు ఫుల్గా పలకాలంటే ఫుల్ పడాల్సిందే. ఫుల్ సరిపోయిందా? సర్దుకుంటాం. గొట్టం గోపాలకృష్ణ గారికి, గొట్టం గోపాలకృష్ణ గారికి, గొట్టం గోపాలకృష్ణ గారికి. ఆ బోర్డు మొత్తం చదువు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఉత్త నాయకుడు. అదే ఉత్తమ నాయకుడు అని రాయిపోయి ఉత్త నాయకుడు అని రాశారు. ఇంకా నయ్యం చెత్త నాయకుడు అని రాయిలా. సంతోషించి. అక్షరం మిస్ అయింది, అర్థమే మారిపోయింది. అందుకే ఒక మహానుభావుడు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఈ ఇంగ్లీష్ దెబ్బకి దేశ భాషలందు తెలుగు లెస్సు అయిపోయింది. నీ సమస్యలు ఉంటే మన ఎమ్మెల్యే గారికి చెప్పుకో. సమస్యలంటే ఒంట్లో బాగలేదు, ఇంట్లో మా ఆడు కొట్టిని అలాంటివి కాదు. అదేనండి, మీరిచ్చే ఆ 4 రాళ్ళు నాకు అందట్లేదు. నీ పేరేంటి? గోడపాటి బాలరాజు. తండ్రి పేరు? వెంకటరాజు. అవునా, నీకు 4 వీలర్ ఉందిగా? పెద్ద సమస్య వచ్చి పడిందే, అందుకే తీసేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్, నేను 4 వీలర్ ఉంది. ఉన్నాయా? అదిగో. ఇదేందా ఇదా? ఏంది ఇది? బాలేదా ఇది? ఏందా ఇది? అది 4 వీలర్ ఉందా? మంచి పద్ధతి కాదా ఇది? మా వాళ్ళు ఏదో పొరపాటు పడి ఉంటారు. నీ 4 రోజులు నీకు వచ్చి ఏర్పాటు చేస్తాను. నువ్వు దాని గురించి ఆలోచించుకో, ఓకేనా? మీరన్నా చెప్పండి. సార్
ఎమ్మెల్యే గారు వచ్చారయ్యా, నీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకో. చెప్పినా ఏం చేస్తారు? ఈ చెవులు ఆ చెవులు వదిలేస్తారు. నా పెన్షన్ కోసం మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి నా అరికాడ చెప్పులు మోకాడ చెప్పులు అరిగిపోయినాయి, కానీ పెన్షన్ మాత్రం రాలా. సార్, అతను మన పార్టీ అతను కాదు. నీకు పెన్షన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నిజంగానే ఇప్పిస్తారా? నీ పెన్షన్ గురించి నువ్వేం టెన్షన్ పడకు. వచ్చే నెల నుంచి నీ పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తాడు. చూడు, మనోని గెలిపించే బాధ్యత మీదే. దాన్నే ఉంది, అలానే చేద్దాం. కాకపోతే ఏంటో చెప్పండి. 2 ఏళ్ల నుంచి పంటలు బాగా పంటలేదు, అరువు బాగా పెరిగిపోయింది. అంచేత మీరు కాస్త బరువు పెంచాలి. అలానే కానిద్దాం. ముందుగా ఒక రేటు మాట్లాడుకుంటే పోలా? అదేదో మీరే చెప్పండి. మా ఇంట్లో మొత్తం 5 ఓట్లు ఉన్నాయి. తలా ఒక్కింటికి 20 చొప్పున మొత్తం కలిపి 100. 100 అంటే 1,00,000. ఇంకో మాట అడుగు. తగ్గేదేలే. అదేంటి అట్లా మాట్లాడతావు? ఆ రోడ్లు చూడు ఎలా ఉన్నాయో, గుంటలు ఉంటాయి. ఆ రోడ్లు ఏమైనా అడుగు. అక్కర్లేదు. అక్కర్లేదా? రోడ్లు గుంటలుగా ఉన్నాయనుకో, 1 గంట లేట్గా వెళ్తాం, లేకపోతే 1 గంట ముందుగా బయలుదేరుతాం. అంటే మీకు పని చేసేవాడు అక్కర్లేదు, 4 రాళ్ళు మీ జేబులో పడితే చాలు. ఏమండి, ఇలా పని చేసేవాడు అవసరం లేదు. 4 రాళ్ళు ఇలా జేబులో పడేస్తే ముప్పూట తిని బాయిలర్ కూడు మాడి తింతోంగుంటారు. సరే, నువ్వు అన్నట్టే రోడ్లు సక్కంగా ఉన్నాయి అనుకో, పిల్లకాయలు స్పీడ్గా వెళ్ళి దేనికో దానికి గుద్దుకొని చస్తారు. కానీ నువ్వు ఇస్తావా? రోడ్లు ఇలా గుంటలుగా ఉంటే పడి ఏ కాలోచో ఇరిగితే ఇరగనియ్యవయ్యా. 2 నెలలు హాస్పిటల్లో ఉంటాడు, 2 నెలలు ఇంట్లో ఉంటాడు, మడిచి బతికే ఉంటాడు కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? మిమ్మల్ని చూస్తుంటే ఉత్త మాటలతోనే సరిపెట్టేట్టున్నారు, డబ్బులేవి రాల్చేట్లేరే. నిన్ననే ఎక్స్ పార్టీ వాడు తలా ఒక్కింటికి 15,000 చొప్పున బేరం తెంచేశాడు. ఆ పైన పెడితేనే పని అయింది. పెట్టుబడి పెట్టలేనాడికి రాజకీయం ఎందుకయ్యా? ఏ చెప్పుల షాపో బట్టల షాపో పెట్టుకొని ప్యాన్ కింద కూర్చుంటే సరిపోయింది కదయ్యా. ఇది వ్యాపారం కాదు కదా. వ్యాపారమే, ఇది ఖచ్చితంగా వ్యాపారమే. 10 కోట్లు పెట్టి 100 లాగుతారు. మా ఓట్లు పెట్టుబడిగా పెట్టి మీరు కోట్లు సంపాదిస్తారు. మేము 10 రూపాయలు అడిగితే ఇవ్వటానికి మీకు ప్రాణం వస్తుందా? నాకు అర్థం కాలేదు సార్. మా ఓట్లు పెట్టుబడిగా పెట్టి మీరు కోట్లు సంపాదిస్తారు. మేము 10 రూపాయలు అడిగితే ఇవ్వటానికి మీకు ప్రాణం వస్తుందా? ఫైనల్గా ఏమంటావు? ఇవన్నీ నాకు అనవసరం. నా ఓటు నీ పెట్టెలో పడాలంటే నీ నోటు నా చేతిలో పడాల్సిందే. అంటే ఓటుకు నోటు తప్పదా? తప్పించుకోలేరు. నువ్వు మారొచ్చుగా. వాళ్ళు ఎందుకు మారాలి? వాళ్ళే తప్పు చేశారు. తప్పు చేసింది చేస్తుంది మనం. ఏ రోజైతే ఈ రాజకీయ చదరంగంలో కాలు పెట్టి గెలుపు కోసం రేసుగురంలో పరిగెట్టడం మొదలుపెట్టాము, ఆ రోజే ఇలాంటి వాళ్ళు ఓటును నమ్ముకోవటం మానేసి అమ్ముకోవటం మొదలుపెట్టారు. చివరికి ఓటుని ఇలా నడివీధిలో వేలం వేసే స్థాయికి తీసుకొచ్చారు. దీనికి కారణం ఎవరు? మనమే. ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది ఇలా నడివీధిలో ఓటుని వేలం వేసేందుక కాదు. ఏమోయ్, బాగున్నావా? ప్రస్తుతానికి బాగానే ఉండా. చెప్పు, ఒంట్లో ఎలా ఉంది? ఏ ఒంటో బాగుండకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తావా? చుట్టాన్ని అడిగినట్టు అడుగుతున్నావే. ఎంతకైనా వచ్చిన పని ఏందో చెప్పు. గొడ్లకి చావుడు బాగేసావే. ఇది గొడ్డ సావిడి కాదు, నా ఇల్లు. ఇంతకుముందు నీ ఇల్లు డాబా కదా, ఇది ఇల్లు అంటావేంది? అదే ఇంతకు ముందు. ఇప్పుడు ఇదే. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వంటోడు సరుకు లిస్ట్ చెప్పినట్టు మీ తాత ముల్లేదో మాకు ఇచ్చేస్తున్నట్టు పెద్ద లిస్ట్ చెప్పి వెళ్ళిపోతారు మీరు. తీరా గెలిచాక మీకు డాబా ఉంది, దాంట్లో ఏసీ ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మొత్తం మీకేస్తారు. మీరిచ్చే పథకాలను అందుకోవాలని డాబా పడేసి ఈ పూరీలు వేసా. ఇంకా మీరు తప్పించుకోలేరు. పథకాల కోసం డాబా పడేసి పూరీలు వేసుకున్నావా? వీళ్ళు ఇలా తయారయ్యారు. వాళ్ళు అలా తయారవ్వాలా, మనమే వాళ్ళని అలా తయారు చేసాం. పథకాల కోసం ఇల్లు పడేయటం 10,000 పెట్టి పట్టు చీర కొంటే ఒక జాకెట్ ముక్క ఫ్రీ అంటే
ఆ జాకెట్ ముక్కకి ఎన్ని బొక్కలున్నాయా అని చూస్తారే గాని చీర అలా ఉన్నా పట్టించుకోరు. ఇది కూడా అంతే. వీళ్ళని ఎవరో మార్చలేరంటావా? ఓ పెద్ద మనిషి నీలాగే ఆలోచించి 10 మందిని మార్చడం కంటే ఒక్కడే మారడం తేలికని ఆయనే మారిపోయి మన స్కూల్లోకి వచ్చేసాడు. అంతేలే, నలుగురితో నారాయణ. మీకు ఓటేజ్ గెలిపిస్తే మాకేమిస్తారో ముందు అది చెప్పండి. సార్, నా దగ్గర మంచి ఐడియా ఉంది. మీరు వింటానంటే చూతా. ఎందుకంటే మీరెవరు మాట వినరు కదా. వింటాలే, చెప్పు. ఇలా నెల నెల ఇళ్ళ వెంట తిరిగి ఇచ్చేదానికంటే ఒక్కసారి 1 సంవత్సరానికి సరిపడా ఇచ్చేసామనుకో. సంవత్సరానికి ఒకసారా? అంటే సంవత్సరానికి ఒక్కసారంటే జనవరి 1 తారీఖున వాళ్ళ అకౌంట్లో 1,00,000 వేసామనుకోండి. 1,00,000 యాడదే చిత్తామా? భలేవాడివే. ఇప్పుడు దాకా ఏడ తీసుకొచ్చి ఇచ్చాము, ఇప్పుడు కూడా అక్కడే తీసుకొచ్చి ఇస్తాం. ఏమయ్యా, ఇప్పటికే మన రాష్ట్రం అప్పులు ఊబులు కూరుకుపోయింది. రాష్ట్రం అప్పులు ఊబులో కూరుకుపోయినా మీ ఆస్తులు మాత్రం పైకి లేస్తూనే ఉన్నాయిగా. దానికో లెక్కుంది, నేను చెప్తాగా. ఏందది? మనం పెన్షన్లు ఎవరికి ఇస్తున్నాం? పెద్ద వయసున్న ముసలోళ్ళకి. ఏం చేద్దామంటావు? అవును, ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయని మా పంతులు గారు చెప్పారు. మనం ఇచ్చే ₹1,00,000 పథకానికి మీ పొంతులు చెప్పిన ఎండలకి సంబంధం ఏందయ్యా? ఉంది, సంబంధం ఉంది. బాగా ఎండలుగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఓ 2-3 గంటలు కరెంటు కట్ చేసామనుకో. కట్ చేస్తే అందులో సగం మంది నీ పథకాల కోసం జనాలు లేపేస్తావా? దీన్ని లేపడం అనరు, పైకి పోవటం అంటారు. ఓరి దుర్మార్గుడా, పోతే మిగతా సగం వాళ్ళ లేపేస్తా. వీళ్ళని లేపం, పథకాలు లేపేస్తాం. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉందను, సింకులో గ్లాస్ ఉందను, ఇంటి బయట సైకిల్ ఉందను, చెవులో పువ్వెట్టి పథకాలు లేపేస్తాం. మన సీటు మనకుంటే చాలంటావు. మీకు ఈ సీటు వాల్యూ తెలియట్లేదు. ఇలా మోసం చేసి గెలిచే గెలుపు నాకు అక్కర్లేదా? చిన్నప్పుడు అమ్మ మనకి 4 గోరుముద్దలు తినిపించేందుకు చందమామ రావే జాబిల్లి రావే అని పిలుచుద్ది. మనం తినే 4 గోరుముద్దల కోసం వాళ్ళు ఎయిర్ బస్ ఎక్కి వచ్చేరుగా. రారని అమ్మకి తెలుసుగా. అది మోసమా? అది వేరు, ఇది వేరు, రెండు ఒకటే ఎలా అవుతాయా? ఒకప్పుడు పెద్దలు 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. పెద్దల మాట సద్దన్నం మూట కదా, వాళ్ళ మాట కాదంటం దేనికిలే అని ఇప్పుడు అన్నీ అబద్ధాలే ఆడి ఒక్క పెళ్లి చేస్తున్నారు. 5 ఏళ్లుండే మనం 4 ఓట్ల కోసం 4 అబద్ధాలు ఆడటం పెద్ద నేరమేం కాదులే. నా మాటిని మన పథకం గురించి చెప్పి. ఏందాడి నుంచి చూస్తున్నా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఇంతకే మాకేమిస్తారో తేల్చి చెప్పండి ముందు. మనం అనుకున్న కొత్త పథకం గురించి చెప్పేయండి. అంతేనంటావా? ఇదిగో, మేము గనక గెలిస్తే మీకు నెలలు ఇచ్చే పథకాలు చూసావు, అవి మొత్తం ఆపేస్తాం. ఏంది పథకాలను ఆపేస్తారా? ఈ పథకాలను నమ్ముకొని బంగారం లాంటి పంప కూడా కూల్చేసానయా? ఏమి కాడికి మీరు ఎందుకో? మీరు పోండి, మీ దాటి మీరు పోండి. మా సారు ఉద్దేశం నెల నెల ఇవ్వకుండా సంవత్సరానికి సరిపడా ఒక్కసారే జనవరి 1 తారీఖున నూతన సంవత్సర కానుక అనే పథకం కింద ఒకేసారి 1,00,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తాం అంటున్నారు. అంతే కదండి? అంతే అంతే అంతే. ఏంది 1,00,000? కొంప తీసి పోయాడంటావా? పోలా ఏది ఒకసారి గిల్లు, ఒక లెంపకాయ కొట్టు. కొడితే కొట్టారు గాని నా 1,00,000 నాకు ఇస్తారా? నీ లచ్చి నీకు ఇస్తాంలే. అయితే నా ఓటు మీకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే మన వెంకట్రావు లేడు? వెంకట్రావు సార్. వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. నిన్న రాత్రి ఇంటికి తీసుకొచ్చారంట. రోడ్లు ఇలా గుంటలుగా ఉంటే పడి ఏ కాలోచో ఇరిగితే ఇరగనివయ్యా. 2 నెలలు హాస్పిటల్లో ఉంటాడు, 2 నెలలు ఇంట్లో ఉంటాడు, మడిచి బతికే ఉంటాడు కదా. బాధపడు. మనం ఏం చేసినా పిల్లల కోసమే. ఒకప్పుడు పిల్లలు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాడు. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా వస్తారా అని భయపడాల్సి వస్తుంది. కళ్ళ ముందు
కళ్ళ ముందే జీవోత్సవంలా పడి ఉంటే నేనెందుకు బతకాలయ్యా? అలా అనకండి. భావితరాల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. నా ఓటు నీ పెట్టెలో పడాలంటే నీ నోటు నా చేతిలో పడాల్సిందే. నా ఓటుకి నోటొద్దు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.